చంద్రాచార్య అన్నాడు, ఆయన చూపించుడు బుక్ చూపిస్తుడు, ఇది ఒకటి బుక్ చూపించును మధ్య దారాలే మాకు చూపించు అని అంటుడు. ఎందుకు నా దగ్గర ఉన్నాయి. మీరు ఏం పుస్తకం అంటే గాయత్రి వాస్తు పుస్తకం తెచ్చుకోండి. అదే మన ఇప్పుడు ఈ సార్ ద్వారా సంవత్సరాల పుస్తకం అది తీసుకొస్తా. ఈ సారు మాకు పరిచయం కదా. ఈ సార్ గాయత్రి వాస్తవానికి ఈశాన్యంలో ఉంటేనటువంటి 7 సంవత్సరాల కిందనే, ఇప్పుడు సుంచనకోట పంతులు అంటారు 10 సంవత్సరాల కిందనే మా ఈశాన్యములు ఉన్నాయి తీసి మధ్యస్థములు పెట్టించాడు. ఈయనకు వేస్ట్, ఈయనకు వాస్తు గురించి తెలియదు, పండితుడు అవసరం అనుకుంటే శాస్త్రంలో పండితుడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ శాస్త్రంలో ఉన్న మధ్య ద్వారాలు పెట్టిస్తే ఆయనకు శాస్త్రం తెలియదు, ఆయన విలువదు, పెట్టిస్తే మంచి వాస్తు గురించి తెలియదు. ఏమున్నా పెళ్లిళ్ళు వివాహాలు చేయడమే ఆయనకు అర్థమవుతుంది, ఆయన విలువద్దు అనేటువంటి విషయం అయిపోయింది. సో ఒరిజినల్ శాస్త్రంలో అయితే సింపుల్ మన మానవ ముఖానికి ఈ విషయం చెప్పండి మా గురువు. ఇది నోరు, ఈ కళ్ళు, 2 కిటికీలు, ఈ మధ్యస్థములు ఉండాలనేటువంటి విషయంగా ఇది ఉన్నది. శాస్త్రం లాంటి పెడితే ఆ విధంగా లొల్లి పెట్టి కొంత జనాలు కూడా అట్లా విధంగా. సో మధ్యలో అయితే టాప్ దాంట్లో క్వశ్చన్స్ తప్పలేదు. అంటే సింహద్వారం మధ్యలో ఉండి బెడ్రూమ్ ఇవన్నీ ఈశాన్యములు ఉండొచ్చు, పర్వాలేదు. అవి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఎట్లున్నా సరే అని అన్నాడు. అది సెకండరీ అట్లా. ఎందుకంటే మనం మెయిన్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చిన్న చిన్నవి తర్వాత ఇంకా అది బస్ అంతే. ఓకే.